భారతదేశంలో జనాభా తగ్గిపోతా ఉంది. ముఖ్యంగా హిందువుల జనాభా దారుణంగా తగ్గిపోతా ఉందని చెప్పేసి ఆర్ఎస్ఎస్, విహెచ్పి ఆందోళన వ్యక్తం చేస్తాను. ఒకవైపు భారతదేశంలో ముస్లింల జనాభా 3.6% వృద్ధి రేటుతో కొనసాగుతూ ఉంటే హిందువుల జనాభా వృద్ధి కేవలం 1.6%కి పరిమితమైంది. 1.6% వృద్ధి అంటే అక్కడ ఏం వృద్ధి ఉండదు. అటు మరణాలు ఇటు జననాలు సమానంగా ఉండేదే 1.6. జనాభా వృద్ధి రేటు 1.6% ఉంటుంది, మరణాల రేటు కూడా 1.6% ఉంది. కాబట్టి హిందువుల జనాభా పెరుగుదల ఆగిపోయింది. రాబోయే 30 సంవత్సరాల్లో భారతదేశంలో హిందువులకి పెను ప్రమాదం పొంచి ఉంది అనే విషయాన్ని అటు బీజేపీ అగ్రనేతలతో పాటు విహెచ్పి, ఆర్ఎస్ఎస్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. జాతీయ స్థాయిలో జనాభాకి సంబంధించి ఒక క్లియర్ పాలసీ కనుక మీరు తీసుకురాకుంటే రాబోయే 30 సంవత్సరాల్లో భారతదేశంలో ముస్లిం జనాభా 65 కోట్లకు చేరే ప్రమాదం ఉంది. ఆ తర్వాత హిందువులకి మనుగడ ఉండదు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు పాకిస్తాన్లో ఇటు బంగ్లాదేశ్లో హిందువులు మైనార్టీలుగా ఉంటే ఏం జరుగుతుందో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. బంగ్లాదేశ్లో దాదాపు 6 కోట్ల మంది హిందువులు ఉంటేనే వారి ఆస్తులు దోసుకోవడం, వారి ప్రాణాలు దోసుకోవడం, దేవాలయాలు ధ్వంసం చేయడం చూస్తూనే ఉన్నాం. రాబోయే రోజుల్లో భారతదేశంలో కూడా ఇదే జరగబోతా ఉందని ఆర్ఎస్ఎస్, విహెచ్పి హెచ్చరిస్తున్నాయి. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 1.5% జనాభా వృద్ధి రేటు, తమిళనాడులో 0.8, కేరళలో 0.7, కర్ణాటకలో 1.5, తెలంగాణలో 1.7. ఈ విధంగా దారుణంగా జనాభా వృద్ధి రేటు పడిపోయింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జనాభా పెరుగుదల లేదు. జనాభా పెరుగుదల రేటు కన్నా కూడా మరణాల రేటే ఎక్కువగా ఉంది. అంటే రాబోయే రోజుల్లో జనాభా తగ్గటమే కానీ పెరిగే అవకాశం లేదు. అయితే 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు కోవిడ్ కారణంగా వాయిదా పడిపోయాయి కాబట్టి జనాభా లెక్కలు జరగలేదు. 2011 అంచనాలతో పాటు తీసుకున్న శాంపిల్స్తోనే ఈ జనాభా వృద్ధి రేట్ని 2021కి గణిస్తూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో జనాభా లెక్కలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. జనాభా లెక్కల్లో తప్పనిసరిగా కులాన్ని కూడా చేర్చాలి. ఏ కులంలో జనాభా పెరుగుదల రేటు ఎంత శాతం ఉందనేది క్లియర్గా తెలుసుకోవాలి. కొన్ని వర్గాల్లో జనాభా పెరుగుదల రేటు 3.6 నుంచి 4.8% దాకా ఉంది. దేశానికి పెను భారంగా మారబోతా ఉన్నారు. ఆ వర్గాల్లో కూడా జనాభాని అదుపు చేయాల్సిన అవసరం ఉంది అనేది విహెచ్పి, ఆర్ఎస్ఎస్, బీజేపీ అగ్ర నేతలు తల మొత్తుకొని చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో చేపట్టబోయే జనగణన కులగణనతో పాటు జనగణన చేయాలి. ఎలాగైతే రిజర్వేషన్లు అమలు చేయాలంటే జనాభా శాతం స్పష్టంగా తెలియాలో, బీసీ రిజర్వేషన్ అమలు చేయాలంటే బీసీలు ఎంతమంది ఉన్నారనేది తెలియాలి. ఎస్సీ రిజర్వేషను రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించి అమల్లోకి తీసుకొచ్చినప్పుడు ఎప్పుడైతే ఆ ఎస్సీలకి 17%, ఎస్టీలకి 7% రిజర్వేషన్ ఇచ్చారు, అదే కొనసాగుతుంది. వారి జనాభా కూడా స్పష్టంగా లెక్కిస్తే ఆ రిజర్వేషన్లు వారికి కూడా పెరిగే అవకాశం ఉంది. ఏ కులం వారు ఎంతమంది ఉన్నారు, వారిలో జనాభా వృద్ధి రేటు ఎంత ఉంది అనే విషయాలతో పాటు కుల గణనతో పాటు జనాభా గణన కూడా చేపట్టి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన పాపులేషన్ పాలసీని అమల్లోకి తీసుకురావాలి. జనాభా నియంత్రణ మీద గనక 2 కంటే ఎక్కువ పిల్లల్ని కనడానికి వీలు లేదు అని అన్ని వర్గాలకు కనుక లిమిట్ గనక పెట్టకపోతే కొన్ని జాతుల్లో ఇప్పటికీ 5, 6, 7 పిల్లల్ని వేస్తూనే ఉన్నారు. ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్, ఒడిశా లాంటి రాష్ట్రాల్లో ఈ వృద్ధి రేటు ఇప్పటికీ 3.6% దాకా ఉంది. ఇది రాబోయే రోజుల్లో డెమోగ్రాఫిక్ ఇన్బ్యాలెన్స్ భారతదేశంలో క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక లోక్సభలో, రాజ్యసభలో, ముఖ్యంగా లోక్సభ ఎంపీ
సీట్ల విషయంలో డీలిమిటేషన్ ప్రక్రియ జరగబోతా ఉంది. జనాభా ఆధారంగా ఉత్తర భారతదేశంలో మరో 120 సీట్లు పెరిగే అవకాశం ఉంది. దక్షిణ భారతదేశంలో తగ్గిపోయే ప్రమాదం ఉంది. అంటే ఇక దక్షిణ భారతదేశానికి చెందిన రాష్ట్రాలు కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం లేదు కదా, అడుక్కోవాల్సి వచ్చింది ఏదైనా పని ఉంటే. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఎంపీల సంఖ్య దారుణంగా తగ్గిపోయింది. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ అటేపు విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకంటే జనాభా పుటలు పెంచారు. ఆ పశ్చిమ బెంగాల్లో అయితే వలసలు 42 లక్షల మంది రోహింగ్యాలను తీసుకొచ్చి మమతా బెనర్జీ రాజకీయం చేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ జనాభా పెరుగుదల ఎడదారితీస్తుంది. జనాభా పెరుగుదలతో పాటు ఈ జనగణనతో పాటు జనగణనలో కుల గణన కూడా చేపట్టాలి అనే విషయాన్ని మీరు సమర్థిస్తారా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.